హలో నమస్తే వైజాగ్ పీపుల్, ఎలా ఉన్నారు? అస్సలు అడగాల్సిన అవసరం లేదు, మా వాళ్ళు ఎప్పుడు హుషారుగా ఉంటారు. ఎందుకంటే బీచ్ ఉంది కదా. Yes. అంటే బీచ్కి వెళ్ళి అంటే బీచ్కి వెళ్ళి భావన బీచ్ తీసుకెళ్ళి మీ పిల్లల బీచ్ తీసుకెళ్ళి బీచ్ అనమాట. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు. పవర్డ్ బై ప్రెస్టీజ్. ఈ రోజు మన థీమ్ నాకు ఎందుకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, హ్యాపీగా రెక్కలు వస్తే పైకి ఎలా ఎగురుకుంటూ పోతే వెళ్ళిపోవచ్చు. ఎంత బాగుంటుంది. అందుకే ఈ రోజు మన థీమ్ రెక్కలు వస్తే. అసలు మీకు గనక రెక్కలు వస్తే నేను మాత్రం భూప్రపంచంలో ఉండను, ఏ కొండ మీదకో వెళ్ళిపోయి హాయిగా బ్రతికేస్తా. కొండ మీద హాయిగా బ్రతకచ్చా? అక్కడ భోజనం ఎవరు పెడతారు? పక్షికి భోజనం ఎందుకు, అదే ఆకలి అలమలు తినే ఉంటది. అది పక్షి అయితే ఇంత ఉంటది కాబట్టి ఆకులు అలములు మనం ఎంత ఉంటాం కదా, మనకి ఎలాగ మనం సరిపోతుంది. పక్షి అయితే మనం ఇంత ఉంటాం, ఇంత ఉంటే ఎలా అవుతాయి? ఓకే, మనకి రెక్కలు వస్తే మనం కూడా ఇంతే అవుతాం అనమాట. అయితే Obviously. అసలు అభినందన సీరియల్లో ఐరేంద్ర గారు ఇచ్చే సలహాలు సూచనలు వింటే అసలు మనిషి అన్నవాడు మనిషిగానే ఉంటాడు. ఓకే, మరి వ్యూవర్స్ మీరేం చేస్తున్నారు? మీరు కూడా గిఫ్ట్ గెలుచుకోవాలి అనే మన బాముల సత్యభామలో కాంటెస్ట్ మీ ముందుకు వచ్చింది. సో ఎపిసోడ్ మిస్ అవ్వకుండా 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు చూస్తూనే ఉండండి. ఎపిసోడ్ మధ్యలో మేము సరదాగా సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం మన ఎపిసోడ్ కి సంబంధించి. సో ఎపిసోడ్ పూర్తయ్యేలోగా 2 క్వశ్చన్లకి కరెక్ట్ ఆన్సర్ మీరు పంపించేస్తే 2 లక్కీ విన్నర్స్ గెలుచుకుంటారు అలాంటి బ్యూటిఫుల్ 1 గ్రామ్ గోల్డ్ గిఫ్ట్. మరి ఇదే హుషారుతో మొదలు పెడతాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యభామలు, వెల్కమ్. హలో దివ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో సూపర్. సడన్ గా మీరు నైట్ నిద్రపోయారు, ఉదయం లేచేసరికి మీకు రెక్కలు వచ్చాయి. అయ్యో ఏంటివి అని చూసుకుంటే రెక్కలు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్కడికి వెళ్తారు ఇమీడియట్ గా? మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా. లేడీస్ పెళ్ళి అత్తారింటికి వెళ్తే అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్దాం అని ఉంటది కదా. దగ్గరైనా పక్కూరా చాలా దూరమా? ఖమ్మం అండి. ఖమ్మం, అమ్మ వాళ్ళు తెలంగాణ. ఖమ్మం. అచ్చా, తెలంగాణ ఆంధ్ర లవ్ లేదండి, అరేంజ్ మ్యారేజ్. మరి ఆ స్టేట్ ఈ స్టేట్ ఎలా కలిసాయి? తనది కొత్తగూడెం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జాబ్ వచ్చింది. ఓకే సూపర్. ఏం పేరు? బావ పేరు? రవితేజ. ఓకే రవితేజ గారు, అలా అయిందనమాట. ఇప్పుడు తెలంగాణలో తెలుగు స్టేట్ అయినా అక్కడ ఫుడ్ రుచులు వేరుగా ఉంటాయి, ఇక్కడ రుచులు వేరుగా ఉంటాయి. అక్కడ కొంచెం స్పైసీ కారం ఎక్కువ, మనమేమో బెల్లం ఎక్కువ. అవునండి. మరి ఎలాగా? మీరు ఇప్పుడు కారం ఎక్కువకి వెళ్ళారా, ఆయన బెల్లం వైపు వచ్చారా? ఈక్వల్ అంతా. ఆయన బెల్లం వైపు వచ్చి ఉంటారు. బెల్లం చెప్పిన తర్వాత బెల్లం వైపు రాకుండా ఎలా ఉంటారు? రెడీ, మొదలెడదాం. టంగ్ ట్విస్టర్ జాగ్రత్తగా వినండి. ఓకే. జగదాంబ సెంటర్ లో కర్రలతో లేడీస్ ఫైటింగ్, అది చూసిన వాళ్ళు తీసిన వీడియో సోషల్ మీడియాలో పెడితే ఫుల్ ట్రెండింగ్. మళ్ళొకసారి జగదాంబ సెంటర్ లో ఒకసారి విన్నదంటే చాలా చెప్పేస్తుంది. చెప్పు. జగదాంబ సెంటర్ లో లేడీస్ ఫుల్ ఫైటింగ్. ఫుల్ ఆఫ్ మేము చెప్పామా? నీ బొందా. జగదాంబ సెంటర్ లో లేడీస్ కర్రలతో ఫైటింగ్. Yes. అది ఆ వీడియో అది చూసిన వాళ్ళు తీసిన వీడియో సోషల్ మీడియాలో పెడితే ఫుల్ ట్రెండింగ్. జగదాంబ సెంటర్ లో లేడీస్ కర్రలతో ఫైటింగ్, అది చూసి తీసిన వీడియో ఫుల్ ట్రెండింగ్. ఎక్కడా? మళ్ళీ చెప్తా. జగదాంబ సెంటర్ లో లేడీస్ కర్రలతో ఫైటింగ్, అది చూసిన వాళ్ళు తీసిన వీడియో సోషల్ మీడియాలో పెడితే ట్రెండింగ్. ఇప్పుడు వేసుకోండి. జగదాంబ సెంటర్ లో లేడీస్ కర్రలతో ఫుల్ ఫైటింగ్, అది చూసి తీసిన వీడియో ఫుల్ ట్రెండింగ్. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్. మొత్తానికి తీసి చంపేసింది అక్కడే సగం. రెడీ. జగదాంబ సెంటర్ లో కర్రలతో లేడీస్ ఫుల్ ఫైటింగ్, అది చూసి తీసిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్. సూపర్ ఫాస్ట్ గా. జగదాంబ సెంటర్ లో లేడీస్ కర్రలతో ఫుల్ ఫైటింగ్, అది చూసి సోషల్ మీడియాలో వీడియో తీసి ఫుల్ ట్రెండింగ్. జగదాంబ సెంటర్ లో లేడీస్ కర్రలతో ఫైటింగ్, అది తీసిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్. జగదాంబ సెంటర్ లో కర్రలతో లేడీస్ ఫుల్ ఫైటింగ్, అది చూసి సోషల్ మీడియాలో తీసిన వీడియో ఫుల్ ట్రెండింగ్. గట్టిగా చెప్పట్లమ్మా.
మీ పేరేంటండి? అరుణ అండి. అరుణ గారు, ఇప్పుడు అరుణ గారికి రెక్కలు వచ్చాయి అనుకోండి, మీ అమ్మగారి ఇల్లు కాకుండా, మీ పిల్లలతో కాకుండా, సింపుల్ మీ ఆయన గారు మీరు ఎక్కడికి వెళ్తారు? ఊటీకి. ఎందుకు సడన్ గా అది ఒక్కటే ఉంది మీ మైండ్ లో? ఎప్పటి నుంచో బావను ఊటీ అని అడుగుతుంటే తీసుకెళ్లట్లేదా? అవునండి. ఆయన ఊటీ అడిగితే ఆయన హైదరాబాద్ లో కోటి తీసుకెళ్ళినట్టున్నాడు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 years. 20 years నుంచి ఊటీ అడుగుతున్నా తీసుకెళ్లేదా బావా? అవునండి. ఏమంటారు ఎప్పుడైనా తీసుకెళ్ళమంటే? వెళ్దాంలే అంట. సో కనీసం పక్కనే ఉన్న అరకలో లోయ పక్కన గుహ అయ్యను చూసారా? లేదండి, వెళ్ళలేదు. అయ్యో బావగారు, ఏం పేరు బావగారి పేరు? వెంకటేష్. వెంకి. ఆయనకు ఒక ఆసనం ఒకటి ఉంది కదా, ఈ ఆసనాలతో ఈ వెంకటేష్ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఆసనాల్లోనే ఉంటున్నారమ్మా. ఇంటికి వెళ్ళిన తర్వాత డెడ్లీ వార్నింగ్ అవ్వండి, ఇడ్లీ ప్లేట్ లో పెట్టండి. రెడీ, ఇక్కడ మొదలెడదాం. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉన్నాయని. వైజాగ్ బామలు సత్యభామలు బయలుదేరారు, అవి ఎక్కడున్నాయో వెతుకుతామని. చందమామ కథలో చదివాము రెక్కల గుర్రాలు ఉన్నాయని. వైజాగ్ బామలు సత్యభామలు బయలుదేరారు, అవి ఎక్కడున్నాయో వెతుకుతామని. వైజాగ్ లో బాములు సత్యభామలు బయలుదేరారు, అవి ఎక్కడున్నాయని. వెతకడానికి బయలుదేరారు, అవి ఎక్కడున్నాయని. నీలో ఒక రచయిత్రి కూడా ఉందక్క, అప్పుడప్పుడు బయటకు వస్తుంటది. మళ్ళీ చెప్పు. చందమామ కథలో చదివాము రెక్కల గుర్రాలు ఉన్నాయని. వైజాగ్ లో బాములు సత్యభామలు తిరిగారు వెతకడానికి. వైజాగ్ బాములు సత్యభామలు బయలుదేరారు, అవి ఎక్కడున్నాయో వెతుకుతామని. వైజాగ్ బాములు సత్యభామలు బయలుదేరారు, అవి ఎక్కడున్నాయో వెతకడానికి. అక్కడి నుంచి రా. అప్పుడు చందమామ కథలో చదివాము రెక్కల గుర్రాలు ఉన్నాయని. వైజాగ్ లో బాములు సత్యభామలు బయలుదేరారు, అవి ఎక్కడున్నాయో వెతకడానికి. ఓమ్మ గట్టిగా చెప్పట్లమ్మా. మహాలక్ష్మి గారు చెప్పండి, మీ పేరేంటి? మహాలక్ష్మి అండి నా పేరు. సూపర్, నేను చెప్పిందే. మీకు అన్ని అలా తెలిసిపోతే ఉంటాయి అంతే. అంతే, అది మాకు 12వ సెన్స్ 13వ సెన్స్ పని చేస్తుంటది అప్పుడప్పుడు. ఏంటి మహాలక్ష్మి గారి సంగతులు? అది మంచివేనండి. అన్ని మంచి సంగతులు ఉన్నాయి. సూపర్. ఏం చేస్తారు ఇంట్లో? ఆర్డర్ వేస్తుంటారంటే మీరేమంటే అదే నాదే మాట, నా మాటే శాసనం అంటారంటే ఏంటండి? కరెక్ట్ అండి. మీకు మహాలక్ష్మి అని చాలా శాంతంగా పేరు పెట్టారు. అవునండి. శివకామి అని పెట్టలా? అవును. అయినా మరి మీరు ఆర్డర్లు వేస్తే ఎలాగా? మరి చేయాలండి, మరి ఆర్డర్ వేయాల్సిందే. ఏం చేస్తారు బావగారు? స్టీల్ ప్లాంట్ అండి. ఓ, ఇక్కడే. మహాలక్ష్మి గారు, ఇప్పుడు ఇంట్లో మధ్యాహ్నం లంచ్ ఏంటి, నైట్ డిన్నర్ ఏంటి, మార్నింగ్ టిఫిన్ ఏంటి, ఇది ఎవరు డిసైడ్ చేస్తారు? పిల్లలా, సారా, మీరా? నేనేనండి. లంచ్కి వెళ్ళి ఇలా తీయగానే కాకరకాయ తినో, కాకరకాయ చాలా బాగుందా? ఏం పేరు బావగారి పేరు? అండ్ సువన్ రాజు గారు. సువన్ రాజు గారు. మహాలక్ష్మి గారు చెప్పండి. మీకు రెక్కలు వచ్చాయి అనుకోండి, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? వరల్డ్ టూర్. వరల్డ్ టూర్? yes. వామ్మో, ఆ పక్షికి గట్టిగా ఫ్యూయల్ కొట్టించాలి. సరే, మీరు ఒక పక్షి ఎక్కి హ్యాపీగా తిరుగుతున్నారు, మీకు ఫుడ్ కావాలి. ఓకే. ఎక్కడ బ్రేక్ ఇస్తారు, ఎలా తింటారు? ఎక్కడ దిక్కున చూస్తాను, ఎక్కడ ఫుడ్ ఉంటే అక్కడ. ఓషన్ మీదే కదా, ఏదో దాంట్లో దూకేసి చాప తీసుకొని తినేస్తే అయిపోయింది. వామ్మో, లేడీస్ కి ఊహా చిత్రంలోకి, ఊహాలోకంలోకి పంపించారంటే ఊహకే తాట తీసేలా ఉన్నారు వీళ్ళు, మాకు అర్థమైంది. ఓకే, మనం మొదలు పెడదాం. ఓకే, జాగ్రత్తగా వినండి మహాలక్ష్మి గారు. ఓకే. రెక్కలు వస్తే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది? రెక్కలేస్తే కదా, రెక్కలు వస్తే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది? ఎంత బాగుంటది? వీధిలో పెట్టిన ముగ్గు తొక్కితే మహాలక్ష్మి మన తాట తీస్తుంది. రెక్కలు వస్తే ఎగిరితే ఎంత బాగుంటది? వీధిలోని ముగ్గు తొక్కితే మహాలక్ష్మి తాట తీస్తుంది. ఎప్పుడైనా తీసారా? లేదండి. సంక్రాంతికి వేసిన గొబ్బెమ్మ తొక్కి? లేదు అసలు. ఆవిడ చూస్తుంటే చాలా చిల్ పర్సన్ లా ఉన్నారు ఆవిడ. నాకు అలా అనిపించట్లేదే. కాదు మహాలక్ష్మి గారు, మీరు చాలా కష్టపడి ముగ్గేశారు. పాపం బావగారు అర్జెంట్ గా వస్తున్నా తొక్కారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? బై మిస్టేక్ చేశారు కదా, కావాలని చేస్తే తిట్టొచ్చు. బై మిస్టేక్. లేదంటే ఆ ముగ్గు నచ్చ ఇది ముగ్గు అది ఇసుకే అన్నారు, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు అవుతుంది, తాడు తీస్తాను. మహాలక్ష్మి గారు సాధారణంగా కోపం వస్తే సార్ ఎలా కోపం కంట్రోల్ చేస్తారు? నేను చెప్తుంటే తను కామ్ అయిపోతారు. వాయిస్ అలా పెరిగిందంటే ఆయన కామ్ అయిపోతారు. 30 సంవత్సరాల్లో నేర్చుకున్న పాఠం ఇదే. అవునండి. ఓకే, సూపర్, గట్టిగా చెప్పట్లు. మరి ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ముందుగా గిఫ్ట్ అందుకుంటున్నారు దివ్య గారు. కంగ్రాట్స్. అలాగే అసలు నేను ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదంటే నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళను, నా తాట తీసేయడానికి రెడీగా ఉన్నారు అన్నమాట మహాలక్ష్మి గారు. కంగ్రాట్స్.
అలాగే ఇప్పుడు గిఫ్ట్ అందుకుంటున్నారు మన అరుణ గారు. కంగ్రాట్స్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓ శివంగిలో ఆడుతున్నాం బెలూన్ డిష్యూమ్ గేమ్. ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ఏం లేదండి, ఇక్కడ కొన్ని బెలూన్స్ ఉన్నాయి. నేను జస్ట్ 30 సెకండ్స్ ఇస్తాను, మీరు ఈ కర్ర పట్టుకొని ఆ బెలూన్స్ పేల్చేయాలి. అంతే. సింపుల్. కానీ నేను ఇలా సింపుల్ గానే పెడతానన్నాను, కానీ వచ్చింది కదా ఐరేంద్రి, అగో ఇలా కళ్ళకు అంతలు కడతాను అంటుంది అనమాట. సో మరి కట్టకపోతే ట్విస్ట్ ఏముంటది? అవును, నువ్వు చెప్పిన తర్వాత ఇంక మేము పాటించాలి, అసలు విలన్ కదా ట్విస్ట్ పెట్టకపోతే. లేదంటే మనల్ని డిష్యూమ్ అంటది అనమాట. అంతే. అందుకే బెలూన్ డిష్యూమ్ లో మీరు కళ్ళకు గంతలు కట్టుకొని మేము ఇచ్చిన 13 సెకండ్స్ లో ఈ బెలూన్స్ పేల్చాలి. ఆ అక్కడి నుంచి అటువైపు వెళ్ళారు అంటే అవుట్, ఈ లోపలే ఉండాలి. అటువైపు వెళ్ళిన బెలూన్ పేల్చినా పాయింట్ రాదు. ఎన్ని బెలూన్స్ పేల్చితే అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ నేను ఆడతా అంటున్నారు లక్ష్మి గారు. అంతగా అడిగిన తర్వాత కాదని ఎలా అంటాం? రండి లక్ష్మి గారు. ఓకే లక్ష్మి గారు, ఏంటి సంగతులు? ఒకసారి ఇలా పట్టుకోండి, ఈ కర్రతోటి మీరు పేల్చాల్సింది. రెడీ? రింగ రింగ రోజెస్, ఆ రింగ రింగ రోజెస్, ఆ రింగ రోజెస్. రెడీ? 3, 2, 1 స్టార్ట్. కొట్టండి, అది ఆమెను కొట్టండి గట్టిగా. అది ఆ రైట్, రైట్. ఇవి నన్ను కొట్టడానికి వచ్చేలా ఉన్నారు. కొట్టండి అక్కడే. అదే చూడొద్దు. ఏయ్ ముందుకురా. ఏయ్ టర్న్. ఏసే రైట్. ఒకటి. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. అసలు మీరు ఎక్కడ తిరిగారు తెలుసా? అగో ఆ మూల, ఆ మూల, ఈ మూల. నన్నైతే అటు తోసేసారు మీరు. రాక వచ్చిన గెస్ట్ ని బయటకు వచ్చి మొత్తానికి మీరు సాధించారు. గ్రేట్ గా, గొప్పగా, ఎక్కువగా 2 పాయింట్లు. ఆల్రైట్, బెలూన్ డిష్యూమ్ గేమ్ లో మన లక్ష్మి గారు 2 పాయింట్లు సాధించారు. అండ్ ఇప్పుడు ప్రవల్లిక గారు రెడీగా ఉన్నారు. రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్. రెడీ? 3, 2, దూరం జరుగుతాయి. 1 నిలువుగా కర్ర నిలువుగా పెట్టి పేల్చితే బాగా వెళ్తాయి. 1 పాయింట్. 10 seconds. 2 points. 2 points. 3, 4. Last 15 seconds. 5, 6, 7, 10, 8, 9, 6, 5, 4, 3, 2, 1 stop. ఫ్యూచర్ లో మీరు ముసలైన తర్వాత హ్యాపీగా నడిచేస్తారు. అసలు మీకు వేరే వాళ్ళు సపోర్ట్ అక్కడ కర్ర ఉంటే చాలు. సాధారణంగా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ డైరెక్ట్ గా 6 ఎలా కొడతాడు, ప్రాక్టీస్ ఉండాలి. అలాగే ప్రవళిక 9 పాయింట్లు సాధించిందంటే సాధారణంగా నాకు తెలిసి ఇంట్లో ఇలాగే. మా అన్నయ్య సేఫేనా? లేదంట. ఆడిద్దరు అక్కడ. బావగారి పేరేంటి? రాహుల్ రెడ్డి. రాహుల్. అచ్చా, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇద్దరు కలిసి బెల్లులు అండించుకొని కళ్ళు మూసుకొని ఇదే గేమ్ ఫ్యూచర్ లో పనికి వస్తుందని చెప్పి. లేదండి. మరి ఎలా ఇంత 9 పాయింట్స్ సాధించడం? జస్ట్ అట్లా చేశాను, వచ్చేసాయి అంతే. ఓకే, సూపర్ గట్టిగా పట్ల. ఆల్రైట్, హోరాహోరీగా సాగిన మన బెలూన్ డిష్యూమ్ గేమ్ లో అసలు కర్ర పట్టుకొని కొట్టి 9 పాయింట్లు సాధించి ఈ రోజు ఓ శివంగిగా నిలిచారు విన్నర్ ప్రవల్లిక. కంగ్రాచులేషన్స్ ప్రవళిక గారు. అలా చూపించండి, ఇలా పెట్టి. ఓకే ఆడియన్స్, మరి ఇంకా సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు కదా. ఒకవేళ మీరు ఇప్పుడు అడిగిన సెకండ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే ఇలాంటి బ్యూటిఫుల్ 1 గ్రామ్ గోల్డ్ గిఫ్ట్ మీరు కూడా సొంతం చేసుకోవచ్చు. ఎపిసోడ్ చూస్తూ ఉండండి, క్వశ్చన్ కి వాట్సాప్ లో ఆన్సర్ పంపించండి. ఓకే, మరి బామలు సత్యభామలు కాంటెస్ట్ లో మన వ్యూవర్స్ కోసం ఈ రోజుటి మీ రెండో ప్రశ్న. ఓ శివంగి రౌండ్ లో ఆడిన ఆట పేరు ఏంటి?
ఆప్షన్ ఏ డిష్యూమ్ డిష్యూమ్, ఆప్షన్ బి బెలూన్ డిష్యూమ్. మీ సమాధానాన్ని BSB Q2 అని టైప్ చేసి మీ ఆప్షన్ టైప్ చేసి 8121015393 నెంబర్కు ఎపిసోడ్ పూర్తయ్యేలోగా వాట్సాప్ చేయండి. బహుమతి గెలుచుకోండి. ఈ ఎపిసోడ్ ఇద్దరు విజేతలను రేపటి బామలు సత్యభామలు ఎపిసోడ్లో మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మావతి గారు. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో యాక్చువల్ గా ఈ ఫ్యామిలీలో వచ్చినప్పుడు ఎవరి మనసులో ఏదైనా రిగ్రెట్ ఉంటే ఇది వాళ్ళ అంటే అక్క తమ్ముడు అందరూ ఫ్యామిలీ కాబట్టి చెప్పుకుంటారు. అండ్ మీరు ఏం చెప్పాలని ఇక్కడికి వచ్చారు ఈ రోజు? మీ మనసులో మాట ఏంటి? మా మ్యారేజ్ 33 సంవత్సరాలు అయిందండి. అయితే మా వారు 13 ఇయర్స్ నుండి కూడా ఫ్యామిలీని చూస్తూ ఉన్నారు. మా వారికి 3 సిస్టర్స్, వాళ్ళకి మ్యారేజ్లు అవి నేను వచ్చేసరికి ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. తర్వాత 2 సిస్టర్స్ కూడా నేను వచ్చిన తర్వాత మీ ఇద్దరం కలిపి మ్యారేజ్ చేసాం. అయితే వాళ్ళందరికీ చూడడము అన్ని మొత్తం మేమే చేసేవాళ్ళం అండి. అయితే మా మావయ్య గారికి కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం పాడైంది. ఆయన స్కూల్లో టీచర్గా చేసేవారు. మావయ్య గారిని చూసుకుంటూ ఆయన అలాగే ఉండేవారు. తర్వాత మా వారు ప్రమోషన్ కోసం అని చదువుకోవడం స్టార్ట్ చేశారండి. అప్పుడు కూడా నైట్ కాలేజ్కి వెళ్తూ ఉండేవారు, మార్నింగ్ ఫ్యామిలీని చూసుకుంటూ ఉండేవారు. అలా చదువుకుని చేశారండి. తర్వాత మంచి పొజిషన్లో కూడా వెళ్ళారు. అయితే మొత్తం అన్ని చేసిన తర్వాత మా మావయ్య గారికి ఆడపిల్లలు చాలా గడుసు, మా కొడుకు చాలా అమాయకం అని ఎప్పుడు మనసులో అదే ఉండేదండి. అయితే మా మావయ్య గారికి బాగా ఆరోగ్యం క్షీణించిందండి. ఓసారి ఆయన బాగా అంటే కోమాలోకి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. మా వారైతే ఇంకా డ్యూటీ 3 నెలలు మానేసి గడ్డాలన్నీ పెంచేసుకుని ఇంకా ఆయన దగ్గరే ఉండిపోయి తండ్రి కోసం సర్వీస్ చేస్తుండేవారండి. నేను చిన్నపిల్లలు 2 నాకు, వాళ్ళతో నేను టౌన్షిప్లోనే ఉండేదాన్ని, ఆయన అక్కడ ఉండేవారు. తర్వాత ఆయన ఇంకా డాక్టర్ గారు చెప్పారు ఈయన బతకరండి అని. ఆయన గడ్డాలన్నీ పెంచుకొని ఇంక ఇంటికి కూడా రాలేదండి, అక్కడే ఉండిపోయారు, అచ్యుతాపురంలోనే ఉండిపోయారు. హాస్పిటల్ కాదు ఇంటికి పంపించేసారు. వాళ్ళ నాన్నగారి దగ్గర ఇంటికి పంపించేశారు, ఇంటి దగ్గరే ఉన్నారు. అయితే ఆయన్ని బయట మంచం దగ్గర పెట్టేసి ఉంచారు. ఇంకా ప్రాణం పొద్దున్న చుట్టాలకి స్నేహితులు అందరికీ చెప్పేశాం. చెప్పిన తర్వాత ఆయన 3 days అయింది, ప్రాణం పోవట్లేదు. బావులు ఉన్నారు కదండి 3, వాళ్ళు కూడా ఎలమంచిలి వెళ్ళి లాయర్ గారిని తీసుకొచ్చి మా మావయ్య గారు పక్కన కూర్చోబెట్టి మొత్తం ఈయన పేరు మీదుగా ప్రాసెస్ అంతా రాయించేసి ఈయనకి సంతకం కూడా ఈయనకి బలవంతంగా లాక్కొచ్చి సంతకం పెట్టించారు. సైన్ చేసిన తర్వాత మా మావయ్య గారు ఆ టైంలో సైన్ చేయలేరు కదా, వేలుముద్ర వేయించారు. వేలుముద్ర వేయించి ఇలా వేలుముద్ర వేయిస్తుండగానే లాయర్ ఒళ్ళోనే ఆయన ప్రాణం వదిలేశారు. ఇంకా లాయరు ఈ అనుబంధం, ఇటువంటి అనుబంధమా? ఎప్పుడైనా తండ్రి ఆస్తి కోసం కొడుకు కొట్టడం ఇలాంటివన్నీ నేను చూశాను. ఫస్ట్ టైం ఇలాంటి అనుబంధం చూస్తున్నాను, తండ్రి కొడుకుల అనుబంధం అని చెప్పి నేను ఫీజు కూడా తీసుకొని అని చెప్పి తను వెళ్ళిపోయాడండి. నిజంగా ఆయన కొన ఊపిరితో ఉండి కూడా తన పిల్లల్ని సెట్ చేయాలి. అమ్మాయిలు పర్వాలేదు, వాళ్ళు కొంచెం హుషారైన వాళ్ళే. నా కొడుకు చిన్న పిల్లలతో ఉన్నాడు, ఇది కూడా వాళ్ళు వాడి పరిస్థితి ఏంటి అని ఆయన చాలా ఎమోషనల్ అయ్యి ఇది చేశారు. పద్మావతి గారు, ఇంకొకటి కూడా మీ దగ్గర మేము చాలా మంచి విషయం చూసాం. మీరు మీ మావయ్య గారి గురించి చెప్తూ చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు. సాధారణంగా చాలా ఇష్టం అండి, చాలా కోడలు ఇంటికి వచ్చిన తర్వాత మావయ్యని అత్తయ్యని తల్లి తండ్రిలా చూసుకున్నారు అంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. నాకు చాలా చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయిందండి. ఆయనకి తోడుగా ఆయన ఎలా చెప్తే అలా చేస్తూ ఈ కుటుంబం మొత్తాన్ని నడిపించానండి. సో ప్రతి ఇంట్లో మీలాంటి కోడలు ఉంటే ఎలాంటి గొడవలు ఎలాంటి కల్మషాలు ఉండవు. అంటే మీ అత్తగారు మామగారు లాంటి వాళ్ళే ప్రతి అమ్మాయికి అత్త మామల్లో వస్తే చాలా హ్యాపీగా మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ కంబైన్డ్ ఫ్యామిలీస్ వస్తాయేమో. ఇప్పుడైతే అలాంటివి చూడలేకపోతున్నాం. అండ్ మీ స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్. కోడళ్ళకి అండ్ అత్తని మామని ఎలా చూసుకోవాలి, ఆడబడుచులకి పెళ్లి చేసి పంపించే బాధ్యత కూడా తీసుకునే కోడలు పంపడం కాదండి, మొత్తం వాళ్ళకి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నామండి. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మా. సో మీరు ఇలానే హ్యాపీగా ఉండి ఫ్యామిలీ వాల్యూస్ తెలిసి అందరికీ చెప్పాలి. సో
సూపర్ పద్మావతి గారు, మీ పుట్టింటికి వచ్చినట్టు వచ్చారు కాబట్టి మీరు సారీ సీరతోటి వెళ్ళాలి. హ్యాపీగా. ఇదండి ఇవాల్టి మన భామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు చూస్తూనే ఉండండి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి భామలు సత్యభామ. నమస్తే. బాయ్.